దేవుని వాక్యం మన చెవులలో నాటనిస్తే ఒకటి క్షేమము కలుగుద్ది. మనము, మన పిల్లలు, మన కుటుంబమంతా క్షేమంగా ఉండాలి అంటే దేవుని మాటలు మన చెవులలో నాటనివ్వాలి. నాటనిస్తే మనమంతా క్షేమంగా ఉంటామండి. ఒక ప్రాంతంలో ఒక పెద్ద ఆమె, దాదాపుగా 85 సంవత్సరాల వయసు కలిగిన ఒక ముసలామె, ఆమె యేసు ప్రభువుని నమ్ముకుంది. ప్రతి ఆదివారం ఆలయానికి వస్తుంది, వాక్యం వింటది, అలాగనే వాక్యాన్ని చదువుకుంటుంది. రోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుంటుంది. చాలా భక్తిగా ఉంటుంది, దేవునికి దగ్గరగా, దేవునికి అనుకూలంగా. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తిపరురాలు అని చెప్పచ్చు. అయితే ఒక రోజున యథావిధిగా ఇంట్లోకి వెళ్ళింది, ప్రార్థన చేసుకుంది, నిద్రపోయింది. ఆమెది చిన్న తాటేక గుడిసె అండి. అయితే ఆ రోజు రాత్రికి ఆ ప్రాంతంలో భూకంపం వచ్చిందండి. ఇళ్ళన్నీ కూలిపోయాయి. చుట్టుపక్కల ఉన్న 3 స్టేర్లు బిల్డింగులు కానివ్వండి, అలాగనే పెంకుటిళ్ళు కానివ్వండి, రేగిచెట్లు కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ కూలిపోయాయి. మనుషులంతా కూడా బయటకు వచ్చేసారు. అయితే అలా తెల్లవారింది. ఈ ముసలామె ప్రార్థన చేసుకుని బయటకు వచ్చింది. మీడియా వారు, అలాగనే పేపర్ వారు, వీళ్ళంతా విలేకరులంతా వచ్చేసారు అక్కడికి. టీవీ ఛానల్ వారంతా వచ్చేస్తే ఆమె దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, అమ్మా, మన ప్రాంతంలో అన్ని ఇళ్ళు కూలిపోయాయి, కానీ కనీసం మీ ఇంటి మీద ఒక ఆకు కూడా, తాటాకు కూడా, ఒక్క ఆకు కూడా ఎగిరిపోలేదమ్మా. అసలు ఏంటి ఈ ఆశ్చర్యం ఏంటి? ఏది పెద్ద పెద్ద బిల్డింగులే కూలిపోయాయి, గుంజలేసి కట్టినవి, కర్రలతో కట్టినవి, ఏది ఆకులేసి నారతో కట్టిన ఈ ఆకులు, ఈ ఇల్లు అల్పంగా ఉన్న ఇల్లు కదా, మీ ఇల్లు తాటక గుడిసె కదా, అన్నిటికన్నా ముందర ఇదే ఎగిరిపోవాలి. అంత గాలికి, అటువంటి భూకంపానికి, అటువంటిది ఒక ఆకు కూడా ఎగిరిపోకుండా ఇంత క్షేమంగా నీవు, నీ ఇల్లు ఉన్నది అని అంటే అసలు ఆ కారణం ఏంటి అని మీడియా వారు అడిగారు. ఆ మంది, దీనికి కారణం నేను కాదు, నా దేవుడైన యేసు క్రీస్తు అని జవాబిచ్చిందండి. ఆయనే కాపుదల పెట్టాడు. నా పని ఏంటంటే ప్రార్థన చేయటం, కార్యం చేయటం అనేది నా దేవుడైన యేసు ప్రభువు వారిదే. యథావిధిగా రాత్రి ఇంట్లోకి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, నిద్రపోయాను. ప్రశాంతంగా నిద్ర పట్టింది. తెల్లవారింది, ప్రార్థన చేసుకున్నాను, బయటకు వచ్చాను. బయటంతా చూస్తే గందరగోళం, నేను మాత్రం ప్రశాంతంగా ఉన్నాను. దీనికి కారణం ఎవరనంటే యేసు ప్రభువారే అని సాక్ష్యం ఇచ్చిందండి. నిజమే, ఆ ప్రాంతంలో క్షేమంగా ఉంది అంటే కారణం ఏంటో తెలుసా? మన వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేవుని మాటలు తన చెవిలో నాటనిచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆమె హృదయపూర్వకముగా విన్నది, తన హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నది. కాబట్టే కదా ఇంత క్షేమంగా ఉంది, ఇంత లాభకరంగా ఉంది, ఇంత దేవునికి మహిమకరంగా ఉంది. మీరు